హలో క్రికెట్ లవర్స్. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జో రూట్ 99 పరుగుల వద్ద జడేజా, జో రూట్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశంతో మైదానంలో నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తొలి రోజు చివరి ఓవర్లో జో రూట్ తన 37వ శతకాన్ని పూర్తి చేస్తాడని అందరూ భావించారు. మొదటి రోజు చివరి ఓవర్ ఆకాశ్దీప్ బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ 4వ బంతిని లెంగ్త్ డెలివర్ చేయగా క్రేజ్లో ఉన్న జో రూట్ బంతిని బ్యాక్ వార్డ్ వైపు తరలించాడు. అక్కడ ఫీల్డింగ్లో ఉన్న జడేజా ఉన్నాడు. సింగిల్ తీసిన జో రూట్ రెండో రన్ కూడా తీసేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే బంతి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడేజా చేతుల్లోకి వెళ్ళింది. ఈ క్రమంలో స్టోక్స్ వద్దు రావద్దు అంటూ చెప్పాడు. అప్పటికే రెండో పరుగు కోసం రూట్ క్రేజ్ సగం వరకు వచ్చి వెనక్కి వెళ్తుండగా అతడిని పాట పట్టించేలా రవీంద్ర జడేజా బంతిని జారు విడిచినట్లు పడేసి పరుగు తీసుకో అన్నట్లు సైగలు చేశాడు. దీంతో జో రూట్ నవ్వుతూ ముందుకు వెళ్ళబోగా జడేజా వెంటనే బంతిని మళ్ళీ చేతుల్లోకి తీసుకోవడంతో జో రూట్ వెనక్కి వచ్చాడు. ఒకవేళ జో రూట్ కాస్త ధైర్యం చేసి ముందుకు వెళ్తే జడేజా త్రోకు బలయ్యేవాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అక్కడుంది జడ్డు బాయ్ అని నిర్లక్ష్యానికి తప్పుదు భారీ మూల్యం అంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.